డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రుల బృందం ఢిల్లీకి పయనమైంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాలని సీఎం ఆదేశించారు. సీనియర్ న్యాయవాదులను కలిసి న్యాయపరమైన అంశాలపై డిప్యూటీ సీఎం మంత్రుల బృందం చర్చించనుంది. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మించి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారని సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ వేశారు. కోటాకు మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ పిటిషన్లో చెప్పుకొచ్చారు. గతంలో సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ మించరాదంటూ ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ విచారణకు రానుంది. ఈ పరిస్థితుల్లో రిజర్వేషన్ల బిల్లును సమర్థించేలా బలమైన వాదనలు వినిపించాలని, అందుకోసం ఢిల్లీకి వెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టికి సీఎం రేవంత్ ఫోన్ చేసి చెప్పారు. దీంతో భట్టి టీం ఢిల్లీకి వెళ్లింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్లు అనేక ప్రామాణికమైనటువంటి చట్టపరమైన అంశాలు తీసుకొని ముందుకు పోతా ఉంటే దీన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న పిటిషనర్లందరికీ, ఇది రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎస్సీ ఎస్టీలకు కానీ ఈడబ్ల్యూఎస్ కానీ వేరే ఇతరులకు ఎవరికి నష్టం కలిగించేది కాదు. బలహీన వర్గాలకు చేయుతగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు జరుగుతున్న ఈ ప్రక్రియలో అందరూ ఆలోచన చేయండి. కొంతమంది వ్యక్తిగతంగా రెడ్డి జాగృతి పేరు మీద వేస్తున్నప్పటికీ మిగతా అందరికీ సంబంధం ఉన్నటువంటి మాట కాదు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కల్మషం కలిగేటువంటి పరిస్థితులలో బలహీన వర్గాలకు అండగా ఉండాల్సినటువంటి పెద్దలందరూ కూడా సపోర్టుగా ఉండేటువంటి ప్రయత్నం చేయమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఇది ఎవరి హక్కును గుంజుకునేది కాదు. ఇది రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు ఉన్న మాదిరిగా బీసీలకు కూడా హక్కు రావాలని కోరుతున్న సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇందుకు మద్దతు ఇచ్చినాయి. సుప్రీంకోర్టులో కానీ రేపు హైకోర్టులో కానీ ఎక్కడ న్యాయపరమైన అంశం వచ్చినా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏకాభిప్రాయంతో జరిగిన ఈ బిల్లుకు నొసలాడినట్టుగా వాళ్ళు కూడా న్యాయస్థానాల లోపల ఇంప్లీడ్ అయ్యి పార్టీ అభిప్రాయం కానీ ప్రజల అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది పైన పటారం లోన లొటారం అన్నట్టుగా మీదికి మాత్రం సపోర్ట్ చేస్తున్నటువంటి విధానం కాకుండా పిటిషనర్ల పైన కొంత విజ్ఞప్తి చేసి కానీ మీ పార్టీ పరమైన అభిప్రాయం న్యాయస్థానాలకు చెప్పి కానీ ఈ అంశంపై స్పష్టత చేయాలని కూడా సందర్భంగా కోరుతూ ఢిల్లీకి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు, పిసిసి అధ్యక్షుల సూచన మేరకు, అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శి మీనాక్షి నటరాజన్ గారి సూచనల మేరకు ఉప ముఖ్యమంత్రి గారు, నేను, శ్రీహరి గారు, ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు వెళ్తా ఉన్నాం. తప్పకుండా అక్కడ సీనియర్ న్యాయవాదులను కలుసుకొని బలహీన వర్గాలకు న్యాయం చేసేటువంటి అంశంకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి కేబినెట్తో సహా పార్టీ మొత్తం కట్టుబడి ఉందనే మాటని సందర్భంగా తెలియదు.